సింహం నవ్వింది. జేసీ ప్రభాకర్ రెడ్డి మారిపోయారు. సింహం నవ్వడం ఏంటి, జేసీ ప్రభాకర్ రెడ్డి మారిపోవడం ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఇది నిజము, నమ్మి తీరాల్సిందే. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు లేని విధంగా ఈరోజు కొత్తగా కనిపించారు. అనంతపురం ఆర్డిటి సంస్థకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి పని. ఆయన ఏం చేసినా ఒక వెరైటీ ఉంటుంది, ఏం చేసినా ఖచ్చితత్వం ఉంటుంది. నిజంగా ఆయనే జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈరోజు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మామూలుగా జర్నలిస్టులకు కూడా ఇలాంటి బ్యాగులు ఇస్తారు, చీరలందరికీ కూడా ప్రతి పండగకి. నిజంగా ఇలా డిఫరెంట్గా ఎవరు ఉండరు. జేసీ గారి మాదిరే ఉండాలి. ఈ ఫోటో చూడండి, నేను కూడా ఆర్డిటీకి అడుగులో అడుగునై ఉంటాను అంటూ కూడా కేకులో ఆ కలర్ఫుల్గా చూడండి, ఒకసారి ఆఫ్ చేద్దాం. చూడండి, కేకు మాన్సు ఫెర్రర్ గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్న ఫోటో, అడుగులో అడుగు వేసి నేను సైతం ఆర్డిటీ కోసం అన్నట్టుగా. నిజంగా ఆయన ఆర్డిటీ కోసమే కాదు, ఎల్లవేళలా ఇలాంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఆయన ముందుంటారు. బట్ ఈరోజు ఇక్కడ కేక్ కట్ చేశారు విశాల ఫెర్రర్ గారు, చాలామంది భారీ కాన్వాయ్తో వచ్చారు ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. చాలా చాలా ఆనందించదగ్గ విషయం. ఆయన పుట్టినరోజుకు కూడా ఇంత ఆనందంగా కనిపించారో లేదో తెలియదు, కానీ ఈ ఆర్డిటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడం చూడండి ఎంత సంతోషంగా. అంటే పేద ప్రజల పట్ల ఆయనకున్న కమిట్మెంట్, నిజంగా ఈ కమిట్మెంట్ అనేది చాలా గొప్ప విషయం. మరి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మారిపోయారు కదా, ఎలా మారిపోయారు అనుకుంటున్నారా? చాలామంది మీడియా వాళ్ళందరూ వెయిట్ చేశారు, ప్రభాకర్ రెడ్డి గారి నోటి నుండి 4 మాటలు వస్తాయేమో. ఎందుకంటే ఆయన ఏదున్నా కుండ బద్దలు కొట్టినట్లుగా ఎవరికి భయపడరు. ఆయన ఇక్కడ ఏదుంటే ఇక్కడ అదే మాట్లాడతారు. అందుకని ఆయన ఏదైనా మాట్లాడతారేమో అంటే నో ఛాన్స్. అనంతపురంలో మీ మీడియా వాళ్ళకి అసలు వాయిస్ ఇయ్యను, మా తాడిపత్రిలో నేను మాట్లాడుకుంటాను, అయినా మీకు దండము, నేను కూడా ఇప్పటి నుంచి మారిపోయినాను అని చెప్పారంట. మారిపోతే సార్, నిజంగా మీలాంటి వ్యక్తులు మారకూడదు సార్. ప్రపంచంలో యు ఆర్ ద సింగిల్ పీస్. నిజంగా సార్, మీలాంటి వ్యక్తులు ఇంకొకరు ఉండరు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక రకమైన ఆలోచన శక్తి, ఒక రకమైన క్యారెక్టర్, ఒక రకమైన ధైర్యం, ఇవన్నీ కూడా వేరే వాళ్ళలో ఉండవు. దట్ ఈజ్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆ సింగిల్ పీస్ మారిపోతే తాడిపత్రి మళ్ళీ వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే సింహం, మొన్న ఒక వీడియో చూశాను నేను, అది కొంచెం అనారోగ్యంతోనో లేకపోతే దేంతోనో ఊర్లోకి వస్తే ఆ సింహం ఎవరిని ఏమీ అనలేదని అది నడుచుకుంటూ పోతుంటే దాని దగ్గర అందరూ వచ్చి చేరుకొని ప్రజలంతా గేలు చేసుకుంటా, అది ఈయన గట్టిగా ఒకసారి గాండ్రించింటే కిలోమీటర్ దూరం పరిగెత్తిందరు. అలాగే మీరు కూడా నిజంగా మీ నిజ స్వభావం లేకుండా మీరు మారిపోయి అందరు రాజకీయాల మాదిరి ఇలా దండం చేసుకుంటే తాడిపత్రి కూడా మళ్ళీ వెనక్కి పోతుంది సార్. ఇది వద్దు సార్, ఈ రాజకీయం మీకు వద్దు. మీరే ఉండాలా, మీరు మీ మాదిరే ఉండాలా, మీరు మీ మాదిరే మాట్లాడాలా. మీరు అలాగుంటేనే ఖచ్చితంగా తాడిపత్రి అనేది అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మీరు మాత్రం మారద్దండి అని మా రిక్వెస్ట్ సార్. ఎప్పుడు కూడా సింహం మాదిరే ఉండాలి, ఆ గాండ్రింపులే ఉండాలి. లేదంటే ప్రజల గురించి మనకు తెలుసు కదా ఎలా ఉంటారు అనేది. ఖచ్చితంగా ప్రభాకర్ రెడ్డి గారు మారకూడదు. ఎందుకంటే మీరు మౌనం వహిస్తే చాలా పరిణామాలు ఉంటాయి సార్. ఆ మౌనం వద్దు. బట్ ఏది ఏమైనా ఈ వయసులో 70+, 73, 74 సంవత్సరాలు, ఈ వయసులో మాలాంటి వాళ్ళు మేము అప్పటికి కనీసం నడుస్తామో లేదో కూడా మాకు తెలియదు, కానీ మీరు ఇప్పటికి కూడా చాలా ఉత్సాహంగా ఒక యువకుడు మాదిరి చాలాసార్లు అంటుంటారు, నా ఏజ్ కాదు నా మనసు చూడండి, స్వీట్ 16 ఇప్పటికి కూడా అని. ఆ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి చూడండి. ఎవరికి రాని ఆలోచనలు. కేకు తీసుకొచ్చి ఆర్డిటీకి అడుగులో అడుగు వేస్తున్నాను, నేను ఉన్నాను అన్నట్టుగా ఆ కేకు, మళ్ళీ విశాల ఫెర్రర్ గారికి ఒక చీర తీసుకురావడం, అది ఇంకోటి ఏంటంటే శాల్వా మామూలు కాకుండా అది ఎక్కడో చూశాను. ఎస్, ఇది చూడండి, ఎవ్వరు కూడా చేయని పని, వెరైటీ. దట్ ఈజ్ జేసీ ప్రభాకర్ రెడ్డి. అందుకనే తాడిపత్రి మున్సిపాలిటీని అంత అభివృద్ధి చూడండి.
వెల్కమ్ బ్యాక్ ఆర్డిటి ప్రభాకర్ రెడ్డి గారు మంచిపేరు. దట్ ఈజ్ జేసీ. అందుకనే ఐ లైక్ జేసీ. నేను కూడా ఆయనకు దగ్గరగా వెళ్ళిన తర్వాత ఆయన ఏంటో తెలిసింది, కానీ దూరంగా ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు. ఆయన ఆలోచనలు నిజంగా చాలా గ్రేట్. ఏదైనా ఆలోచిస్తే ఆ ఆలోచన ఆచరణలో పెడతారు. ఊకే ఆలోచించి ఏదో మాట్లాడే వ్యక్తి కాదు జేసీ ప్రభాకర్ రెడ్డి. నెక్స్ట్ లెవెల్కి ఇంకొక 5 ఇయర్స్లో నాకు తెలిసి ప్రపంచ పటంలో తాడిపత్రి అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. ఆ టెంపుల్స్ సిటీగా తాడిపత్రి మారబోతోంది. అలాగే తాడిపత్రికి బస్సులు కూడా ఫ్రీగా, టిఫిన్ భోజనం ఫ్రీగా ఆ ఏరియా అంతా కూడా ఆల్రెడీ ప్రకటించారు. అలాగే సోలార్ సిటీగా తాడిపత్రి మారిపోతుంది. దాదాపు కొన్ని లక్షల రూపాయలు పర్ మంత్ మిగిలిపోతుంది. సంవత్సరానికి కోట్ల రూపాయలు అవుతుంది. ఇక తాడిపత్రి నిజంగా ఒక రకమైన ఒక మంచి సిటీగా, ఫ్యూచర్ సిటీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అని చెప్పక తప్పదు. ఏదేమైనా ప్రభాకర్ రెడ్డి సార్, మీరు మీలాగే ఉండండి. దయచేసి ఎవరో చెప్పినట్టుగా మీరు మారితే అభివృద్ధి జరగదు సార్. హంబుల్ రిక్వెస్ట్. జేసీగానే ఉండండి. సింహం నవ్వింది అంటే సింహం ఎప్పటికీ నవ్వదు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మారద్దండి, మీరు మీలాగే ఉండండి అనేది మరొక్కసారి రిక్వెస్ట్ సార్. Really, I'm people of Anantapur again. We lost it, but we got it. Yeah, I'm not happy that you got it. We are really, I'm telling you, my people will be very happy. Because they That is the main thing. No? Yeah, It is not for me. It is for the but district. you can skip anywhere. Huh? If you skip now, my Anantapur district will be very. అసలు పట్టించుకునేవాడు ఉండదు. Really? This is the regular. Rama, please come. And I bought something for my friend. Come now. అందుకే పెట్టా. ఎంత హ్యాపీగా ఉంది ఇది. Come now. Very small, very window for you. No, not that. Don't take you. Open it. Yeah. Good. The happiest day for me. Don't worry. Come. అవన్నీ చూస్తా ఉన్నప్పుడు చాలా డిఫరెంట్ గా Oh, that is Gautama. See, దేవుడు ఏదో ఇచ్చాడు. We have seen the world, no? Huh? So we know how to do it. No, you should come. Please come. We'll go round. We'll take అది ఆ 11 acres we want to do in a different way. So it's very big. But I am approaching the private CSR. Oh, CSR. I don't go. I putting up solar for my municipal. Entire. No, they don't give permission. Yes, System is, it's a complex process. yeah, Mm. so they gave me 500K, then 500. So I made it 1 point. Mm. So that will be, I will be saving 22 lakhs. Yeah. So another 10 lakhs, then rooftop in the better. My office is very good. It's like corporate office. Yeah. Yeah, man. So, I And don't one know. central government scheme is only the rooftop kit. It's called మన ఇండ్లకి. Palello, No, even down here also there is only for housing, housing, individual. individual housing. Right, right. We'll go around. You know it. You should know it. No, that's the lady. That lady.
పోతే కష్టపడేది బాధపడేది అనంతరం నాట్ యూ ఆయన స్పెయిన్ పోతారు కదా ఇవన్నీ ఆడవారు పోరు కదా మనము పోతాడు ఆఫ్రికానో ఇఫ్రికానో చూసుకుంటావు నువ్వు ఊరుకుంటావా సిస్టమ్ బాగలేదు ఆయన ఉండేది నీళ్ళు ఎందుకంటే ఏమనంటే మీరు బాధపడతారు ఆఫ్ చేయండి చెప్తారు